సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్ట్రైట్ కట్ ప్యాంట్లు, సల్వార్ ప్యాంట్లు ఇట్లా చాలా ఉంటాయి. మనం బేసిక్ సల్వార్ ప్యాంట్స్ తీసుకుందాం. ఇది మనకి డ్రెస్లో వచ్చిన ఫ్యాబ్రిక్కి మన మెజర్మెంట్స్ ఇవి. ఫుల్ లెంత్ 40 ఉంది, హిప్ 44, యాంకల్ రౌండ్ 14. ఈ మెజర్మెంట్స్తో మనం ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీ స్టెప్స్లో చూసుకుందాం. జనరల్గా మనం మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి 40 ఉంది కాబట్టి బెల్ట్కి మనము 8 ఇంచెస్ లెస్ చేస్తాం. సో 8 ఇంచెస్ లెస్ చేసినప్పుడు మన ఫుల్ లెంత్లో నుంచి 32 ఇంచెస్ వస్తుంది. సో మనకి ఇది 32 ఇంచెస్కి చేస్తున్నాం. ప్యాంటు కింద డౌన్ పార్ట్ ఫస్ట్ చేసుకోవాలి. మనకి ప్లీట్స్ కోసం ఇది ఎంత ఉందో మొత్తం అంత తీసుకున్నామంటే మనకి నీట్గా ఫ్రీగా ఉంటుంది. సో మనం దీన్ని వంకర్ టింకర్ లేకుండా ఫస్ట్ స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. సో మనకి టోటల్ 32 + 2 34 ఇంచెస్ కావాలి. సీమ్ అలవెన్స్ కోసం ఫోల్డింగ్ 34 ఎందుకనే చెప్తాను. సో ఇక్కడ మనం చిన్నగా మనము స్టిచ్ చేసుకోవడానికి 1/4 ఇంచ్ ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి మనకి 34 రావాలి. 24 + 10 టోటల్ 34 ఇంచెస్ దగ్గర నేను మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నాను. లైన్ గీసుకొని సో ఆల్రెడీ సీమ్ అలవెన్స్ కోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. మన యాక్చువల్లీ మనం కింద ఫోల్డ్ చేసి ఇక్కడ లైన్స్ గీసుకొని స్టిఫ్నెస్ కోసం చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 32 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ యాంకల్ రౌండ్ 14 ఇంచెస్ కాబట్టి నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డాట్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది. డాట్ లెంత్ హైట్ని బట్టి కొంతమంది 8 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 10 ఇంచెస్ ఉంటుంది. హిప్ సైజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనం 10 ఇంచెస్ డాట్ లెంత్ తీసుకున్నాం విత్ సీమ్ అలవెన్స్తో కానీ. సో లెంత్ తీసుకున్నాక మనకు కర్వ్ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి మనం 2 ఇంచెస్ ఇన్సైడ్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఈ 10 ఇంచెస్ దగ్గర ఎక్కడుందో అట్లా ఒక బాక్స్ లాగా గీసుకొని ఈ రెండింటికి మిడ్ పాయింట్ మనం ఒకటి పెట్టేసుకొని స్మూత్ కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి. డాట్ దగ్గరికి ఈ టైప్లో ఇచ్చేసుకున్న తర్వాత ఈ నుంచి మనకి ఇక్కడికి రావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా ఇట్లా స్మూత్ కర్వ్ ఇట్లా తీసేసుకొని సో ఈ నుంచి ఇక్కడికి మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇది మనకి ప్యాంట్ అయిపోయింది. నెక్స్ట్ సీమ్ అలవెన్స్ స్కేల్ అంతా మనము ఒకటి ఇంత తీసేసుకుందాం. తీసుకొని ఇక్కడికి వచ్చే వరకు డాట్ దగ్గరికి మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది మనకి సరిపోతుంది. స్టిచ్ వరకు ఎక్కువ తీసుకున్నా కానీ కంఫర్ట్గా ఉండదు. సో ఈ టైప్లో మనం ప్యాంటు డౌన్ పార్ట్ అయిపోయింది. దీన్ని కట్ చేసుకొని నెక్స్ట్ బెల్ట్. మనం ఆల్రెడీ సీమ్ అలవెన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ సీమ్ అలవెన్స్ మీద కట్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆ కర్వ్ ఎలా ఉందో ఆ కర్వ్లోనే కట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది అనేసి మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా సీమ్ అలవెన్స్ పైన, ఆ లైన్ కూడా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బెల్ట్ పార్ట్కి మనం -8 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో 8 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి +2 ఇంచెస్. ఎందుకంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా చేసి దీంట్లో నుంచి మనం నాడా తీస్తాం. దానికోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో ఇది డబల్ ఫోల్డ్ ఉంది. మనకి హిప్ 44 అంటే బై 4 వేసినప్పుడు 11 ఇంచెస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 11 ఇంచెస్ ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం అని 11.5 తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను 10 ఇంచెస్ ఎగ్జాక్ట్ ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ సేమ్ ఎడ్జ్లో కూడా 10 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే క్రాస్ పోకుండా నీట్గా ఉంటుంది. సో దీన్ని మనము ఈ టైప్లో లైన్ తీసేసుకొని ఇది ఎలాగో డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. దీన్ని మనము 44 ఇంచెస్కి అగైన్ చెప్తున్నాను. 44 అంటే బై 4 11 + 1 ఇంచ్ నేను సీమ్ అలవెన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. దీన్ని తీసేసుకొని ఈ టైప్లో కట్ చేసుకో. టైప్లో కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఈ టైప్లో వచ్చేస్తుంది. సో మనకు బెల్ట్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకునేది ఈ టైప్లో ఫోల్డ్ చేస్తే టోటల్ మనకి బెల్ట్ 8 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. డన్.